నథింగ్ ఫోన్ 1 చాలా ఇంట్రెస్టింగ్ మొబైల్ కాబోతుంది భయ్యా. మొత్తానికైతే వన్ ప్లస్ యొక్క కో ఫౌండర్ బయటకు వచ్చిన తర్వాత కార్లిపి స్టార్ట్ చేసిన వెంచర్ విషయానికి వస్తే నథింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. దీని విషయానికి వస్తే గ్లోబల్ మార్కెట్లో మీరు చూసే ఉంటారు ఇయర్ 1 TWS ఇయర్ బడ్స్ లాంచ్ అయిపోయి. ఇప్పుడు చూస్తే ఆ బ్రాండ్ నుండి కొత్తగా స్టార్ట్ చేసిన కంపెనీ నుండి ఫస్ట్ టైం ఒక మొబైల్ రాబోతుంది. దాని పేరు విషయానికి వస్తే నథింగ్ ఫోన్ 1. దీనికి సంబంధించి నిన్న స్ట్రీమ్ చేయడం జరిగింది. ఆ స్ట్రీమ్ విషయానికి వస్తే చాలా ఇన్ఫర్మేషన్ ని లీక్ చేశారు, చెప్పడం జరిగింది. మార్కెట్ విషయానికి వస్తే మొత్తానికైతే నాకు తెలిసి మాత్రం ఈ మొబైల్ మిగిలిన ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ మొబైల్తో కంపేర్ చేసుకుంటే మాత్రం సపరేట్గా ఉండబోతుంది. దేనికోసం అంటే వీళ్ళ దారి వీళ్ళే ఎంచుకున్నారు, సపరేట్ పాత్ని వీళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళు చూస్తే డైరెక్ట్గా మీకు కాంపిటీషన్ చేసేది ఎవరితో అంటే మాత్రం యాపిల్తో. ఇక్కడ కార్లిపి ఒక చిన్న వర్డ్ని మెన్షన్ చేశారు, అదేమిటంటే మాత్రం ఈకో సిస్టమ్. అది వినగానే నాకు అర్థమైపోయింది నథింగ్ ఈజ్ డూయింగ్ టు సంథింగ్ స్పెషల్ అని. దేనికోసం అంటే మన ప్రజెంట్ మార్కెట్లో మీరు గమనిస్తే ఈకో సిస్టమ్ ఇది ఎక్కడ విని ఉంటారు మీరు? యాపిల్ దగ్గర. యాపిల్ విషయానికి వస్తే తన యొక్క ఓన్ ఈకో సిస్టమ్ని అది క్రియేట్ చేసుకుంది. ఓఎస్ అయినా దాంతోపాటు ప్రొడక్ట్స్ అయినా ప్రతి ఒక్కటి కూడా తయారు చేసింది యాపిల్ తయారు చేసి తన యొక్క ఈకో సిస్టమ్ని, అంటే ఒక్కసారి ఒక యూజర్ యాపిల్లోకి వెళ్ళిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ తీసుకున్న తర్వాత ఆ ఈకో సిస్టమ్కి అలవాటు అయిపోతాడు. మ్యాక్బుక్ అయిపోయింది, ఐప్యాడ్ అయిపోయింది, దాంతోపాటు స్మార్ట్ వాచ్ అయిపోయింది, దాంతోపాటు ఎయిర్ పాడ్స్ అయిపోయి ప్రతి ఒక్కటి కూడా ఒక దాంతో ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. అందుకోసమే ఆ ఈకో సిస్టమ్ నుండి బయటికి రావడం మ్యాక్సిమం ఆఫ్ ది యూజర్స్కి ఇష్టం ఉండదు. అలాంటి ఈకో సిస్టాన్ని ఇక్కడ మనకు నథింగ్ క్రియేట్ చేయబోతుంది. నథింగ్ ఓఎస్, నథింగ్ ఫోన్ 1, దాంతోపాటు ఇయర్ 1 TWS ఇయర్ బడ్స్. మొత్తానికి నథింగ్ నుండి మనకు ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మన గ్లోబల్ మార్కెట్లో కనిపించబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ అయిపోయింది, ఇయర్ పాడ్స్ అయిపోయాయి, దాంతోపాటు స్మార్ట్ వాచ్ అయిపోయింది, ట్యాబ్ అయిపోయింది, ల్యాప్టాప్ అయిపోయింది, ప్రతి ఒక్కటి కూడా మనకు భవిష్యత్తులో ఫ్రమ్ నథింగ్ రాబోతున్నాయి. దేనికోసం అంటే ఒకే ఒకటి ఈకో సిస్టాన్ని క్రియేట్ చేయడం, డైరెక్ట్గా యాపిల్కి కాంపిటీషన్ ఇవ్వడం. కానీ ఇక్కడ వీళ్ళు ఈ ఈవెంట్లో ఎక్కడ కూడా వన్ ప్లస్ గురించి ఇంత కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయలేదు భయ్య. అంటే వీళ్ళ డైరెక్ట్ కాంపిటీషన్ ఎవరితో అంటే మాత్రం ప్రజెంట్ మార్కెట్లో యాపిల్తోని. మొత్తానికి $2 trillion కంపెనీతోని వీళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేసిన స్టార్టప్ కంపెనీ కాంపీట్ చేస్తుందంటే మాత్రం కొంచెం అనిపిస్తుంది, కానీ డేట్స్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి నథింగ్ విషయానికి వస్తే. మొత్తానికి నథింగ్ ఫోన్ 1 విషయానికి వస్తే సమ్మర్లో లాంచ్ కాబోతుంది. ఈ ఇయర్ సమ్మర్ అంటే ఏప్రిల్లో వీళ్ళ యొక్క లాంచర్ వస్తుంది, నథింగ్ ఓఎస్ లాంచర్ వస్తుంది. దాంతోపాటు మే వరకు మనకు నథింగ్ ఫోన్ 1 కనిపించే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ మొబైల్ విషయానికి వస్తే మీకు తెలిసిందే, జస్ట్ లైక్ ఇయర్ 1 ఈ మొబైల్ కూడా ట్రాన్స్పరెంట్ డిజైన్తో ఉంటుంది. అంటే రియర్ సైడ్ విషయానికి వస్తే మీరు క్లియర్గా చూడవచ్చు బ్యాటరీ ఎక్కడ ఉంది, కెమెరా మాడ్యూల్ ఎక్కడ ఉంది. దాంతోపాటు రియర్ సైడ్ విషయానికి వస్తే వీళ్ళు మెన్షన్ చేసింది ఏమిటంటే మాత్రం నోటిఫికేషన్ లైట్. మీకు కనిపించే రింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి నోటిఫికేషన్ లైట్ లాగా పని చేయబోతున్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ మొబైల్ మ్యాక్సిమం ఆఫ్ ది కేసెస్లో వైర్లెస్ ఛార్జింగ్ ని కూడా సపోర్ట్ చేయబోతుంది. మొత్తానికైతే డిజైన్ విషయానికి వస్తే ఈ విధంగా మీకు డిజైన్ కనిపించబోతుంది. స్పీకర్స్ విషయానికి వస్తే కింద సైడ్ లో స్పీకర్స్ కనిపించబోతున్నాయి. నథింగ్ విషయానికి వస్తే డైరెక్ట్ గా పార్ట్నర్షిప్ చేసింది గూగుల్ తోని, సామ్సంగ్ తోని, సోనీతోని. గమనించండి, గూగుల్, సామ్సంగ్, సోనీ. దట్ మీన్స్ మొబైల్ విషయానికి వస్తే సోనీ కెమెరాస్, డిస్ప్లే విషయానికి వస్తే సామ్సంగ్ డిస్ప్లే, ఓఎస్ విషయానికి వస్తే గూగుల్ పార్ట్నర్షిప్తో వస్తున్న నథింగ్ ఓఎస్. ఓఎస్ విషయానికి వస్తే వీళ్ళు ఈ ఈవెంట్లో మ్యాక్సిమం ది టైం డిస్కస్ చేసింది ఓఎస్ గురించే. ఓఎస్ విషయానికి వస్తే క్లీన్ యూఐ, దట్ మీన్స్ జీరో యాడ్స్, జీరో బ్లోట్వేర్తో ఈ ఓఎస్ ఉండబోతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసింది ఏమిటంటే మాత్రం చెప్పాను కదా ఈకో సిస్టమ్. కానీ ఈకో సిస్టమ్ విషయానికి వస్తే ఒకవేళ ఒక కంపెనీ అనుకుంటే మాత్రం నేను ఒక ఈకో సిస్టమ్ని క్రియేట్ చేయాలి అంటే నాకు సపరేట్గా ఒక ఓఎస్ కావాలి. కానీ ఇక్కడ నథింగ్ విషయానికి వస్తే గూగుల్తో పార్ట్నర్షిప్ చేసి ఆండ్రాయిడ్ పైన వీళ్ళు నథింగ్ స్కిన్ వేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆండ్రాయిడ్ని తీసుకొని బట్టలు మార్చేసి ఇక్కడ వీళ్ళు నథింగ్ ఓఎస్ అని లాంచ్ చేస్తున్నారు. కానీ ఈ విధంగా ఒక ఈకో సిస్టమ్ని తయారు చేయగలమా? ఇదే నా ఫస్ట్ డౌట్ భయ. దేనికోసం అంటే మాత్రం ఒక ఈకో సిస్టమ్ని క్రియేట్ చేయాలి అంటే సపరేట్గా ఓఎస్ ఉండాలి, అప్పుడే ఆ ఇంటర్ కనెక్షన్ బాగుంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు చేసింది ఆండ్రాయిడ్ని తీసుకొని మీద నథింగ్ ఓఎస్ స్కిన్ వేసి ఇక్కడ మీకు లాంచ్ చేస్తుంది నథింగ్ ఓఎస్. మొత్తానికి చూడాలి, వెయిట్ అండ్ సీ ఏమవుతుందో. మొత్తానికి ఈ ఓఎస్ విషయానికి వస్తే మాత్రం చాలా క్లీన్ యూఐ ఇక్కడ మీకు కనిపించబోతుంది. దాంతోపాటు ఇంకో ముఖ్యమైన విషయం, బ్లోట్వేర్ విషయానికి వస్తే ఈ మొబైల్లో డ్యూయల్ యాప్స్ ఒక్కటి కూడా మీకు కనిపించబోవంట. దట్ మీన్స్ ఈ మొబైల్ విషయానికి వస్తే నియర్గా స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ కనిపించబోతుంది. దాంతోపాటు నథింగ్ ఓఎస్ కాబట్టి దీంట్లో మీకు డాట్ ఫంట్ కనిపించే అవకాశం కనిపిస్తుంది. అంటే మీకు ఈ విధంగా ఈ మొబైల్ ఉండబోతుంది ఓఎస్ విషయానికి వస్తే.
దాంతోపాటు దీంట్లో ఉన్న యాప్స్ విషయానికి వస్తే మ్యాక్స్ ఆఫ్ ది యాప్స్ కూడా మీకు స్టాక్ యాప్స్. దట్ మీన్స్ గూగుల్ ఓన్గా తయారు చేసిన యాప్సే దీంట్లో మీకు కనిపించబోతున్నాయి. ఫోన్ కాంటాక్ట్స్ అయిపోయాయి, మెసేజింగ్ అయిపోయింది. దాంతోపాటు క్రోమ్ విషయానికి వస్తే చాలా వరకు యాప్స్ కూడా మీకు గూగుల్కి సంబంధించిన యాప్స్ ఇక్కడ మీకు ఉండబోతున్నాయి. అంటే సపరేట్గా నథింగ్ సంబంధించిన యాప్స్ మాత్రం ఇక్కడ మీకు ఉండవు. అందుకే చెప్పాను, ఒక ఈకో సిస్టమ్ని క్రియేట్ చేయాలంటే మాత్రం ఇలాంటి యాప్స్తో ఇలాంటి ఓఎస్తో పాసిబులా ఏమో చూడాలి మరి ఏమవుతుందో. మొత్తానికి ఓఎస్ విషయానికి వస్తే మాత్రం ఈ మొబైల్ మీకు సపోర్ట్ చేసేది పూర్తిగా 3 years వరకు మెయిన్ సాఫ్ట్వేర్ అప్డేట్ ఇవ్వబోతున్నారంట. దాంతోపాటు 4 years వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ కూడా ఈ మొబైల్ మీకు సపోర్ట్ చేయబోతుంది. మొత్తానికైతే ఓఎస్ విషయానికి వస్తే క్లియర్ అండ్ క్లీన్ యూఐతో మొబైల్ ఉండబోతుంది. ఇక కెమెరా విషయానికి వస్తే తెలిసిందే. ఈ మొబైల్ విషయానికి వస్తే పార్ట్నర్షిప్ చేసింది సోనీతోని. దట్ మీన్స్ ఈ మొబైల్లో మీకు ఉండేది సోనీ కెమెరాస్ ఉండబోతున్నాయి. డిస్ప్లే విషయానికి వస్తే ఎండ్ టు ఎండ్ డిస్ప్లే, బెజిల్లెడ్ డిస్ప్లే ఈ మొబైల్ మీకు కనిపిస్తుంది. అది కూడా ఉండేది సామ్సంగ్ యొక్క OLED డిస్ప్లే ఉండబోతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఇక్కడ మీకు షేర్ చేస్తాను. అదేంటి అంటే మాత్రం ఈ మొబైల్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కాదు. ఈ మొబైల్ ఫ్లాగ్షిప్ లెవెల్లో లాంచ్ కాబోతుంది. డైరెక్ట్గా ప్రజెంట్ మార్కెట్లో ఉన్న ఫ్లాగ్షిప్ మొబైల్స్ కంపీట్ చేయబోతుంది. దాంతోపాటు నెక్స్ట్ చూస్తే ఈ మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే ఎలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయలేదు భయ్య. మేబీ ఈ మొబైల్లో బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ ఎంత ఉండబోతున్నాయో అది ప్రజెంట్ మాత్రం సస్పెన్సే. కానీ ఈ మొబైల్లో మేబీ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ మీకు దొరకబోవచ్చు. దాంతోపాటు చిప్సెట్ విషయానికి వస్తే క్వాల్కమ్ యొక్క చిప్ సెట్ ఇక్కడ మీకు ఉండబోతుంది. దేనికోసం అంటే వీళ్ళు పార్ట్నర్షిప్ చేసింది క్వాల్కమ్తో కాబట్టి ఇక్కడ మీకు CPU విషయానికి వస్తే ఉండేది సపోర్ట్ చేస్తుంది ఏదంటే మాత్రం క్వాల్కమ్ యొక్క చిప్ సెట్ ఉండబోతుంది. కానీ అది క్వాల్కమ్ యొక్క 8 Gen 1 కాదు, ఇంకో సపరేట్ చిప్ ఉండబోతుంది. ఏంటో మరి మేబీ కొత్త చిప్ సెట్ ఏమైనా తయారు చేస్తారేమో. మొత్తానికైతే మాత్రం స్నాప్డ్రాగన్ 8 Gen 1 ఈ మొబైల్లో మీకు కనిపించదు. కొత్త చిప్ సెట్ ఉండబోతుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి వీళ్ళు ఇంకా ఇన్ఫర్మేషన్ షేర్ చేయలేదు. కెమెరాస్ విషయానికి వస్తే సోనీ యొక్క కెమెరాస్ ఉండబోతున్నాయి. డిజైన్ విషయానికి వస్తే ట్రాన్స్పరెంట్ డిజైన్తో మొబైల్ కనిపించబోతుంది. దాంతోపాటు పూర్తిగా ఈ మొబైల్ విషయానికి వస్తే ఒక ఫ్లాగ్షిప్ లెవెల్లో హై రేంజ్లో మొబైల్ కనిపించబోతుంది. మొత్తానికైతే నథింగ్ విషయానికి వస్తే క్లీన్ యూఐతో, మోస్ట్ క్లీన్ యూఐతో మన ఇండియా మార్కెట్లో, దాంతోపాటు గ్లోబల్ మార్కెట్లో మొబైల్ లాంచ్ కాబోతుంది. ఎప్పుడు అంటే మాత్రం సమ్మర్లో ఈ మొబైల్ లాంచ్ కాబోతుందంట. మేబీ ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే ఖచ్చితంగా ఈ మొబైల్ ప్రైస్ ట్యాగ్ అబోవ్ 50Kలో మీకు కనిపిస్తుంది. దేనికోసం అంటే నథింగ్ ఇయర్ 1 దాని విషయానికి వస్తే ప్రైస్ ట్యాగ్ వచ్చేసి 6,999, 7,999, 8,999 ఆ రేంజ్లో మీకు కనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ మొబైల్ విషయానికి వస్తే నథింగ్ నుండి ఫస్ట్ స్మార్ట్ ఫోన్, అది కూడా ఇంత స్పెషల్గా ఉండే స్మార్ట్ ఫోన్ కాబట్టి ఖచ్చితంగా ఈ మొబైల్ అబోవ్ 50,000 మీకు కనిపించే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి కార్ల P విషయానికి వస్తే మాత్రం గ్లోబల్ మార్కెట్లో మీకు గమనిస్తే చాలా పెద్ద ఎవల్యూషన్కి నాంది పలకడానికి చెప్పుకోవాలి. మొత్తానికైతే ఈకో సిస్టమ్ అంట. దాంతోపాటు ఆ ఈకో సిస్టమ్ విషయానికి వస్తే టెస్లా కార్స్కి, యాపిల్ యొక్క ఎయిర్ పాడ్స్కి, దాంతోపాటు మన ఆండ్రాయిడ్ ఎయిర్ పాడ్స్కి ప్రతి ఒక్క దానికి కూడా ఇది సపోర్ట్ చేయబోతుంది. అంటే ఈ ఈకో సిస్టమ్ విషయానికి వస్తే ప్రజెంట్ మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్క డివైస్ని కూడా ఇంటర్లింక్ చేయబోతుందంట. మొత్తానికైతే లాంచ్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుందో ఖచ్చితంగా చూడాల్సింది. మొత్తానికైతే చిన్న వీడియో అండి. నథింగ్ ఫోన్ 1 గురించి, ఈ మొబైల్ గురించి వెయిట్ చేస్తున్నారా? దాంతోపాటు ఈ మొబైల్ పైన మీ యొక్క థాట్స్ ఏమిటి ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. దాంతోపాటు ఛానల్ ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే కొంచెం షేర్ చేయండి భయ్య. మరికేంటి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆసమ్ వీడియోలో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం.